కానీ ఎన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మనకు, హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళ విగ్రహాలు. కానీ ఎన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మనకు, హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళ విగ్రహాలు. వాళ్ళ గురించి తెలుసుకుంటుంటే ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అండి. అండ్ వాళ్ళు చేసిన పనులు, అండ్ వాళ్ళు ఎలా ఆలోచించే వాళ్ళు, అండ్ ఇవాళ మనం ఇలా ఇంత మంచిగా ఉంటున్నామంటే వాళ్ళ కారణం వల్లే, వాళ్ళు ఇచ్చిన దీక్ష వల్లే మనం ఇలా ఇంత చక్కగా ఉంటున్నాము. ప్రతి ఒక్కరి కృషి వల్లే ఇవాళ, ఆ మహానుభావుల కృషి వల్లే ఇవాళ మనం ఇంత స్వతంత్రంగా, ఇంత హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాం. చదువులో కానివ్వండి, రంగాలలో కానివ్వండి, ఇవాళ మన ఈ భారతదేశంలో ఉన్నాము ఇంత హ్యాపీగా అంటే వీళ్ళ వన్ ఆఫ్ ద మెంబర్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసిన పట్టుదలతో పని చేశారు కాబట్టి ఇవాళ మనం హ్యాపీగా ఉన్నాం. అలాంటి ఇంకా ప్రముఖులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ప్రముఖుల విగ్రహాలను కూడా నేను ఇప్పుడు చూపెట్టడానికి ప్రయత్నిస్తాను, రండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఎల్లమ్మ దేవాలయం కూడా అటువైపు ఉన్నదండి. అక్కడ ట్యాంక్ బండ్ కి ఆనుకొని ఉంది ఎల్లమ్మ దేవాలయం. అండ్ అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి రావచ్చు, ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారు చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని. అండ్ అక్కడ కూడా అప్పట్లో మనకు ట్యాంక్ బండ్ శివ ఉండేవారు. ఆయన ట్యాంక్ బండ్ శివ అన్న అక్కడ ఉండేవాడు. అయితే ఎవరైతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటారో చాలా మంది డెడ్ బాడీస్ ని తీయడం జరిగింది, కొంతమందిని రక్షించడం కూడా జరిగింది. అతనికి చలించి అతను మంచి చేస్తున్నాడనే ఉద్దేశంతో సోను సూద్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన ఇప్పుడు చాలా మంచి పేరు తెచ్చుకున్న ట్యాంక్ బండ్ శివ అన్న. ఆయన ట్యాంక్ బండ్ శివ అన్న కూడా అప్పట్లో దాంట్లో ఉండేవాడు. ఆయన ఇక్కడ ఎవరికి కూడా ఎవరైనా సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళ డెడ్ బాడీస్ ని తనే తీసేవాడు. ఆయన తన సేవకు మెచ్చి సోను సూద్ గారే కలవడం జరిగింది. ఈ ప్లేస్ అండి అది. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర మరొక విగ్రహం ఉంది. ఇది అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆంధ్ర మహాభాగవత భావ్య ఫలప్రదాత, మందర కరందం మాధురి సంపేత శబ్ద విధాత, అతనే పోతన మాత్యుడు. పోతన గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు, ఒక్కసారి లుక్ వేసుకోండి. కానీ ఇది కఠినంగా ఉంది చదవడానికే. పోతన గారు అంటేనే కఠినమైన పదాలు రాస్తుంటారు. నేను ఏమైనా తప్పు చదివితే క్షమించండి. పద్యాలు అనగానే గుర్తొచ్చేది తనేనండి, మీకు అందరికీ అర్థమై ఉంటుంది కదా. అలాంటి మహానుభావుడి విగ్రహం కూడా మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నది. ఒక్కసారి చూద్దాం. ఆట వెలిదిని ఈటేగా విసిరిన దిట్ట, ఛందస భావాలకు తొలి అడ్డుకట్ట, అతనేనండి మన వేమన గారు. వేమన గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది, ఒక్కసారి చూడండి. పద్యాలు అనగానే మనకు గుర్తొచ్చేది వేమన గారే. చాలా పద్యాలు రచించడం జరిగింది. ఆ పద్యాలు మనం కూడా చదువుకోవడం జరిగింది. వినర వేమ, ఇలాంటి చాలా పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు అంటేనే మన వేమన గారు గుర్తొస్తారు. ట్యాంక్ బండ్ దగ్గర మరొక మహానుభావుడు గారి విగ్రహం ఉంది. అండ్ అందరికి తెలిసిన విషయమే, మనం ఇతని గురించి కూడా చదువుకున్నాము. అండ్ ఉభయ కావ్య ప్రౌఢ శిల్ప పరుగుడు, తెలుగు నోడికి పట్టం కట్టిన దివిలిసితుడు, అతనేనండి తిక్కన్న సోమయాజి గారి విగ్రహాన్ని కూడా ఒకసారి చూడండి మీరు. మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. అండ్ ఇతను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ట్యాంక్ బండ్ దగ్గర మరొక విగ్రహం కూడా ఉంది. ఇది మహానుభావుడి విగ్రహం. అండ్ ఈయన గురించి తెలిస్తే కనుక మీరు షాక్ అవుతారు అందరూ. ఇక్కడ చూడండి, మనసీమ గాండ్రించిన మనగటి మీగల మొనగాడు, తెల్లదొరల ధరలించిన తెలుగు తల్లి బిడ్డడు, అతనే మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా ట్యాంక్ బండ్ లో పెట్టడం జరిగింది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చాలా మంది వస్తుంటారు కానీ విగ్రహాలను చూడకుండా వెళ్ళిపోతుంటారు. కానీ ఇలాంటి చరిత్ర సాధించిన, చరిత్రలో ఒక పేరు సంపాదించుకున్న మహానుభావుడి విగ్రహం మన ట్యాంక్ బండ్ లో ఉండడం చాలా అదృష్టకర అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని ఇక్కడ చాలా వరకు వస్తుంటారు కానీ అతన్ని మనము పుస్తకాలలో చదవడం అండ్ ఇక్కడ విగ్రహాన్ని మనం చూసుకునే భాగ్యాన్ని మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ లో దక్కుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర మరో హిస్టరీ క్రియేట్ చేసిన మహానుభావుడి విగ్రహం ఇక్కడ ఉందండి. అతనే గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరథుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు, అతనేనండి సర్ ఆర్థర్ కాటన్. విగ్రహం ఇక్కడ ఉండడం జరిగింది, చూడండి. ఇక్కడ ఇంకా మహానుభావుడి విగ్రహం అండి, ఇది మన ట్యాంక్ బండ్ దగ్గర. ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. ఆయన పేరు మీద సినిమాలు కూడా రావడం జరిగింది. ఈయన మహాభక్తుడు కూడా. అదే చూపెడతాను చూడండి. ఇక్కడ ఆంధ్ర భాష పద కవిత పితామహుడు,
శ్రీ వెంకటేశ్వర సంకీర్తన ప్రవీణుడు, అతనేనండి మన అన్నమయ్య గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అన్నమయ్య కీర్తనలు ఎన్ని విన్నా కూడా వినాలనిపిస్తుంటది. ఇక ట్యాంక్ బండ్ దగ్గర మరొక మహానుభావుడి విగ్రహం అండి. ఇతను కూడా చాలా మందికి తెలుసు, అండ్ చాలా వరకు మనం చదువుకున్నాం కూడా ఇతని గురించి కూడా. అండ్ అశేష ఆగమ శాస్త్ర తత్వ నిపుణుడు, ఆంధ్ర మహాభారత్ పూర్ణ దక్షుడు, అతనేనండి ఎర్రపగడ గారు. మన ఇక్కడ విగ్రహం ఉంది, అండ్ చాలా వరకు అందరికి తెలుసు ఎర్రప్రగడ గారి గురించి. ఇంకో ట్యాంక్ బండ్ దగ్గర మరొక మహానుభావుడి విగ్రహం ఉందండి. ఇతని గురించి మన అందరికీ తెలుసు, అతనేనండి మన ప్రథమాంధ్ర మహాకావ్య నిర్మాణ చనుడు, వాగను శాసన సార్థక బిరుద విభూషణుడు, అతనే మన నన్నయ్య గారి విగ్రహం కూడా మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. ఒక్కసారి చూడండి. ట్యాంక్ బండ్ దగ్గర మరొక మహానుభావుడి గారి విగ్రహం ఉంది ఇక్కడ, అతనేనండి ప్రథమాంధ్ర మహాపాలకుడు, నవీన శక సృష్టికారకుడు, అతనే శాలివాహనుడు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. గుర్రం మీద ఎలా ఉన్నాడు చూడండి. మరో మహానుభావుడి విగ్రహం ఇక్కడ ఉందని ట్యాంక్ బండ్ లో. అపర హేతువాద కృపణధారుడు, వినూతన సాహితీ సృష్టికారుడు, అతనేనండి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి విగ్రహం కూడా మన ట్యాంక్ బండ్ లో ఉండడం చూడండి. ట్యాంక్ బండ్ లో మరొక మహానుభావుడి విగ్రహం ఇక్కడ ఉందండి. చాలా మందికి తెలిసిన విగ్రహమే ఇది, అండ్ చాలా మందికి తెలిసిన చరిత్రనే, తన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సాహితీ సమరంగన చక్రవర్తి, కర్ణాటక ఆంధ్ర సమన్య నిత్య విస్ఫూర్తి, అతనేనండి మన శ్రీకృష్ణ దేవరాయల గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది మన ట్యాంక్ బండ్ లో చూడండి. ట్యాంక్ బండ్ లో మరొక మహానుభావుడి విగ్రహం ఇక్కడ ఉంది, హిస్టరీ క్రియేట్ చేసిన వారిలో ఈయన ఒకడు. మువ్వగోపాల మదమోహన గాయకుడు, మధుర భక్తి భావరాగ రంజికుడు, అతనేనండి క్షేత్రయ్య గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ట్యాంక్ బండ్ లో మరొక హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి విగ్రహం ఇక్కడ ఉందని మహానుభావుడు. తను త్రివర్ణ పతాక రూపకర్త, జాతీయ స్వతంత్ర సమరవేత్త, అతనేనండి పింగిలి వెంకయ్య గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడండి. మన ట్యాంక్ బండ్ దగ్గర మరొక మహానుభావుడి విగ్రహం ఉందండి, హిస్టరీ క్రియేట్ చేసిన అతని విగ్రహం ఇక్కడ ఉంది. సంఘ సంస్కరణ రణ పండితుడు, బహుముఖ సాహితీ ప్రక్రియ పండితుడు, అతనేనండి మన కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్ దగ్గర మరొక మహానుభావుడి విగ్రహం ఉందండి చూడండి. ఆధునిక ఉర్దూ మహాకవి, అభ్యుదయ భావ సముజ్వాల రవి, అతనేనండి మగ్దుమ్ మొహియుద్దీన్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడండి. అండ్ మనం చూస్తే గనక ఇవాళ మేము ఇక్కడ ఈ కమన్ చూడండి, ఈ కమన్ నుంచి వెళ్ళి ఇది ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎండ్ వరకు ఏదైతే ట్యాంక్ బండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నుంచి వెళ్ళి ఎంత ఉన్నాయో మొత్తం 28 స్టాచ్యూస్ ఉన్నాయండి. ఇక్కడ 28 స్టాచ్యూస్ నేను ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది, అందరికి చూపెట్టడం కూడా జరిగింది మీ అందరికి. అండ్ ఇంకో విషయం, అక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం నుంచి వెళ్ళి ఇక్కడ శాలివాహనుడు ఇక్కడ ఎండింగ్ వరకు ఉందన్నమాట ట్యాంక్ బండ్ మొత్తము. అండ్ చాలా ఆనందంగా ఉందండి. చాలా ఈ విగ్రహాలు చూపెడుతున్న నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ విగ్రహాలను ఏవైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళని నేను మీకు పరిచయం, అంటే వాళ్ళని నేను ఇక్కడ ట్యాంక్ బండ్ లో ఉన్నదని తెలియజేశానని నేను ఆనందపడుతున్నాను. అండ్ వీళ్ళ గురించి కూడా మీరు బుక్స్ లో అండ్ గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, అండ్ చదవచ్చు వీటి గురించి, వీళ్ళ గురించి. అండ్ మనం దాదాపు మనకు హిస్టరీలో మనం చదివినప్పుడు దాదాపు మన స్కూల్ డేస్ లో చదువుకుంటాం, కానీ మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే వేరే వేరే సబ్జెక్ట్స్ మనం వేరే వేరే గ్రూప్స్ తీసుకోవడం వల్ల మనం మర్చిపోతుంటాం. కానీ ఇక్కడ నేను గ్రహించిందంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ స్టాచ్యూస్ వెనకాలనే వీళ్ళు కూర్చోవడము, అండ్ ఇక్కడ చాలా వరకు ఇక్కడ బాధ కూడా, అంటే ఏంటిది అశ్లీలత కూడా కొన్ని సంఘటనలు చూడడం జరిగింది. అండ్ ఇక్కడ లవర్స్ వాళ్ళు రావడము, అండ్ ఈ విగ్రహాల వెనకాల గలీస అశ్లీలత కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు, అండ్ కొంతమంది పడుకుంటున్నారు. అసలు ఇది నాకు చాలా దారుణం, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా కనిపించడం జరిగింది. చాలా బాధాకరం ఇది. ఇంత మంచి పవిత్రమైన ప్లేస్, ఇంత మంచి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్న ప్లేస్ లో వాళ్ళు అలా చేస్తున్నారు. చదువుకున్న పిల్లలే మళ్ళీ కాలేజ్ బంక్ కొట్టేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ అమ్మాయిలు అబ్బాయిలు మాత్రం ఇక్కడ విచ్చలవిడిగా ఈ స్టాచ్యూస్ వెనకాల
ఆ, చాలా దారుణమైన దృశ్యాలు చూశానండి. బట్ అది నేను ఫోకస్ చేయలేకపోయాము, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. అండ్ కిస్సింగ్ పెట్టుకుంటున్నారు, కిస్సులు, ఇక చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయండి. అది చూడడం జరిగింది. బట్ మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అన్ని విగ్రహాలు ఏవైతే ఉన్నాయి, మహానుభావుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయి అన్ని చూపెట్టడం జరిగింది. అండ్ చాలా ఆనందపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ చాలా కష్టపడి ఈ వీడియో చేశాము. అండ్ ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ మా ఛానల్ని, అక్కడ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.